ప్రస్తుతానికి మనం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడికి సంబంధించి ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున నిరసన కొనసాగిస్తున్నారు. అదే క్రమంలో కూడా మరి టీఆర్ఎస్ పార్టీ అధినేత కవిత గారు కూడా వీళ్ళ విషయంలో ఒక స్టాండ్ తీసుకొని ఈ ఇందిరా పార్క్ వద్దకి రానే ఉన్నారు. అయితే ఇక్కడ టీఆర్ఎస్ లీడర్స్ ఉన్నారు, అలాగే ఆటో డ్రైవర్స్ ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు మొన్నటిదాకా ఆర్టీసీ ఫ్రీ బస్ వచ్చింది, ఎలక్ట్రిక్ బస్సులు కూడా వచ్చినాయి, ఇప్పుడు ఫ్రీ ఆటోలని వస్తున్నాయి. దీని పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటారు? అసలు ఎవరు అడిగినరా ఫ్రీ బస్సు? మేమేం అడుగుతలేము. అనవసరంగా ఫ్రీ బస్సులు పెట్టే మా ఇజ్జత్ అంతా తీసిండు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు బస్సులు ఎక్కుతుంటే ఒక రకంగా చూసిరు కొద్ది రోజులు. ఇప్పుడు సర్దుకుంటుంది. ఈ 100 రూపాయలు 200 కోసం ఏదో మాకు ఉద్ధరిస్తున్నట్టు, ప్రజలను ఉద్ధరిస్తున్నట్టు చేయడం కాకపోతే రాష్ట్రంలో ఫుల్ సమస్యలు ఉన్నాయి. విద్యా సమస్యలు ఉన్నాయి, పరిశ్రమల సమస్యలు ఉన్నాయి, కార్మికుల సమస్యలు ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్క సమస్య పెట్టుకొని ఏదో నేను ఫ్రీ బస్ ఇస్తున్నా, ఫ్రీ ఆటో ఇస్తున్నా, మీ అందరినీ ఉద్ధరిస్తున్నా అని చెప్పేసి చేసుకోవడం కరెక్ట్ కాదు. మేము సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే చేసే కానీ ఏదైనా ఉంటే అది ఎదుటి వాళ్ళకి మేలు చేయాలి. వాళ్ళు కష్టపడి పనిచేసే కార్మికులు లాంటి వాళ్ళే కదా ఆటో డ్రైవర్లు. నువ్వు ఉన్న పలంగా వాటిని తీసేస్తే వాళ్ళు ఈఎంఐలు కట్టుకొని లోన్లు తీసుకొని ఆటో డ్రైవర్లు చేసుకుంటారు. వాళ్ళు ఒక రోజంతా కష్టపడితే 1000 రూపాయలకు మించి రావు. అట్లాంటి వాళ్ళ మీద పొట్టగొట్టే పనులు కాకపోతే నువ్వు రాష్ట్రంలో విద్యార్థులకు కావచ్చు ఇట్లా పని చేయకుండా ఇప్పుడున్న ఆటో డ్రైవర్లు కూడా చాలా మంది డిగ్రీలు బీటెక్లు చేసి ఏ ఉద్యోగాలు లేకుండా ఉన్న వాళ్ళు ఓలాలు యూబర్ల పేరుతో వాళ్ళు ర్యాపిడోలని ఆటోలని బండ్లన్నీ నడుపుకుంటున్నారు. ఆర్థిక స్వావలంబన ఇచ్చే దిశగా నీ పరిపాలన ఉండాలి. కానీ నేను ఫ్రీగా కూర్చుని పెడతా అంటే ఏమిటికి నువ్వు ఇచ్చా 200 రూపాయల ఆటో ఛార్జీలు లేకనా? అవసరం లేదు. ఏమన్నుంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అంతేగాని ఇట్లా ఆటో డ్రైవర్ల పొట్టగొట్టదు. ఒకవేళ నీకు అంత మంచి ఇనిషియేటివ్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకున్న అప్పులను తీర్చేసి వాళ్ళని ఉద్యోగస్తులుగా తీసుకో. వాళ్ళని నువ్వు ఉద్యోగస్తులుగా తీసుకున్నావు అనుకో, వాళ్ళకు కూడా ఏ బాధ ఉండదు కదా. ఇట్లా వచ్చి కూర్చొని ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు కదా. అదే ఈ ఫ్రీ బస్సు స్కామ్ వల్ల కూడా పేద మహిళలకు అనేది చాలా లాభకరంగా ఉంది. వాళ్ళు బాగా ప్రయాణం చేస్తున్నారు, మంచిగా ఉందని కొంతమంది మహిళలు కూడా చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ సర్కార్ నేతలు కూడా ఫ్రీ బస్ వల్ల చాలా ఉపయోగం ఉందంటున్నారు. సో ఇక్కడ చూసుకుంటే దాదాపు తెలంగాణలో కూడా దాదాపు ఒక 300లకు పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు అనేది చేసుకున్నారు. దానిపైన మీరు ఏం మాట్లాడారు? సార్ ఒకటే అడుగుతున్నా, ఇన్నేళ్ల నుంచి నా ఫ్రీ బస్ ఇవ్వనప్పుడు మేము పోలేదా? మా తల్లిదండ్రులు మా అందరు పోలేదా? నేను చెప్తున్నా కదా, ఎంత ఫ్రీ బస్సు పెట్టినా ఈ లోకల్ సిటీ బస్ ఛార్జీలు 20 నుంచి 30 రూపాయలు. సరే ఏమన్నా హైదరాబాద్కి రోగం వచ్చో ఏదన్నా వచ్చి మా అక్క చెల్లెలు అన్నదమ్ములు ఊర్లలోకి వెళ్ళి చూసుకోడానికి వచ్చినా కూడా మా అంటే 300 500 టికెట్. నువ్వు ధరలు పెంచుతున్నావు కదా. ఇప్పుడు ఇలా నేను ఫ్రీగా ఇస్తున్నా అని చెప్పుకుంటున్నావు, కానీ పెట్రోల్ ధరలు కానీ పప్పు మీదకెళ్ళి అన్నింటికి వెళ్ళి ధరలు పెంచి మీరు తీసుకునే బట్టే దానిలో మాకు ఉపయోగం ఏంది? ఇక మహిళలతో చెప్పిస్తున్నారంటే పార్టీల వాళ్ళు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, చెప్తారు మేము ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాక మా ఉద్యమకారులకు న్యాయం జరుగుతలేదనే మేము కొట్లాడుతూనే ఉన్నాం. హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ హియర్. క్రెడే హైదరాబాద్, రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. అరే మా పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఏదా అని అడుగుతూనే ఉన్నాం. ప్రతిదీ సమస్య ఉన్నప్పుడు ఒక దిక్కు ఆత్మహత్యలు, రైతులు ఆత్మహత్యలు, వీళ్ళు కూడా నువ్వు ఏదైనా పని చేస్తే వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ చేసినాక అంతెందుకు ఆటో డ్రైవర్లు కూడా 12,000 ఇస్తా అన్నాడు. అవేవి ఇవ్వకుండా నువ్వు ఇట్లా చేయించడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళని నువ్వు ఆదుకున్నాక ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవాలి. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాము. అలాగే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి నిరుద్యోగులకు కూడా నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పింది. దాదాపు నిరుద్యోగులు కూడా ఆటో డ్రైవర్లుగా మారి ఈ విధంగా చేస్తుంటే గవర్నమెంట్ అనేది పొట్టగొడుతుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా ఊబర్, ర్యాపిడో, ఓలా అనేటివి కూడా వచ్చినాయి. దానిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు మంచి ప్రశ్న వేసిండ్రు. ఎందుకంటే ఆటో డ్రైవర్లుగా నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు పొట్టకూటి కోసము. ఎందుకంటే ఆ టైంలో బీఆర్ఎస్ టైంలో నోటిఫికేషన్స్ లేకపోతేనే బల్మూరి వెంకట్, ఆ రియాజ్ అన్న వీళ్ళందరూ ఆ చిక్కడపల్లి లైబ్రరీ చుట్టూ, ఆ ఉస్మానియా పిల్లగాళ్ళ చుట్టూ మొత్తం నిరుద్యోగుల చుట్టూ తిరిగి మేము చేస్తాము, మీకు నోటిఫికేషన్లు ఇస్తాము అట్లా అని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఉద్యమకారుల ఓట్లు, ఈ నిరుద్యోగుల ఓట్లే మీకు అధికారాన్ని తీసుకొచ్చి పెట్టినాయి. కానీ తీసుకొచ్చి పెట్టినాక కూడా ఇప్పుడు మళ్ళీ అదే పిల్లగాళ్ళు మీ వెనకాల అనవసరంగా మేము ఓట్లు వేస్తామని చెప్పి మళ్ళీ వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా దాదాపు అంతే, అన్ని ప్రభుత్వాలు అట్నే ఉన్నాయి. ప్రశ్నించాల్సిన కేటీఆర్, హరీష్ రావు ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఆ బీజేపీ ఏమో దేశం మొత్తం అని కూడా వాళ్ళని రెచ్చగొడతా ఉంటారు. ఎటు తిరిగి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. పిల్లగాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్నారు. పొట్టగొట్టి కోసం ఏదో ఇట్లనే ఆ బండ్లని ఇవన్నీ నడుపుకుంటారు. ఆఖరి కోసం అది కూడా లేకుండా చేసి ఏదో నేను ఉద్ధరిస్తున్నా అంటే చాలా పెద్ద తప్పు ఇది. మరి ఈ ఆటో డ్రైవర్లకు న్యాయంగా టీఆర్ఎస్ కవితక్క గారు కూడా పోటీ చేస్తున్నారు. మరి ఒకవేళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మరి ఫ్రీ బస్ స్కామ్ అనేది ఉంటుందా? మరి గవర్నమెంట్ ఏ విధమైన స్టాండ్ తీసుకుంటుంది ఆటో డ్రైవర్ల కోసం?
కవితక్క గారు ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా హర్షణీయ విషయం. ఎందుకంటే కవితక్క ఒక్కరే ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఎడ్యుకేషన్ సమస్యలైనా ఏమైనా మాట్లాడుతున్నారు. దీనికి అధికారం దాకా ఎందుకన్నా ఇట్లనే ఆటో డ్రైవర్లు 5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారంట. 20 వాళ్ళ ఇంటికి 5 లెక్కేసి చెప్పి 27 లక్షల మంది ఒక్కసారి గర్జించారనుకో, ఆ జీవో నెంబర్ 263 పోయిన సంవత్సరం ఇచ్చారు. ఇదే 2025 జూన్ టైంలో ఇచ్చారు. సంవత్సరం అయితే ఈ జీవో ఇచ్చి ఈ ఎలక్ట్రిక్ ఆటోల గురించి అందరు గర్జిస్తే పోతుంది. దానికి ఆ ఎలక్షన్ల దాకా ఎందుకు? ఎలక్షన్లనే ప్రజలు నిర్ణయిస్తారు. టీఆర్ఎస్ అధినేత ఒక మహిళగా ఆమె రావాలనుకుంటుంది, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఇప్పుడు సమస్యల గురించి అక్క ఒక్కతే మాట్లాడుతుంది కాబట్టి అక్కకు మేము మద్దతు ఇస్తున్నాము.